అండి అందరికీ. ఈ వీడియోలో మనము యూనియన్ బ్యాంక్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి. యూనియన్ బ్యాంక్లో ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ అప్రెంటిస్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28th ఆగస్టు నుంచి 17th సెప్టెంబర్ లోపల అయితే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. www.unionbankofindia.co.in. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇండియాలో అన్ని స్టేట్స్లో ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల ఖాళీలకైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అయితే 50 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో చూసినట్లయితే 42. అన్ని స్టేట్స్లో కలిపి టోటల్ 500 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసినట్లయితే మినిమం ఏజ్ 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి. August 1, 2024 వరకు అయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వాటి డీటెయిల్స్ చూద్దాము. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్, ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ట్రైనింగ్ డీటెయిల్స్ చూసినట్లయితే ట్రైనింగ్ డ్యూరేషన్ వచ్చేసి 1 ఇయర్ అయితే ఉంటుంది. ఈ 1 ఇయర్లో స్టైఫండ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే వీళ్ళైతే ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. టెస్ట్ ఆధారంగా మెరిట్ లిస్ట్ని అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారు. వీళ్ళు నిర్వహించే ఆన్లైన్ టెస్ట్లో టోటల్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేసి. టైం డ్యూరేషన్ వచ్చేసి 60 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవడానికి మనకి నోటిఫికేషన్లో వెబ్సైట్స్ కూడా ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్లో అయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకి 800 అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్స్ అందరికీ 600 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా 600, పీడబ్ల్యూడీ వాళ్ళకి 400 అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో మనకు అన్ని స్టేట్స్లో మళ్ళీ డిస్టిక్ వైజ్ ఉన్న ఖాళీలను కూడా నోటిఫికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అన్ని పోస్టులు కలిపి టోటల్ 500 అయితే ఉన్నాయి. డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.